ఒక 9 స్తోత్రాలని నిత్య నవధ్యాన మాలిక అనేటువంటి ఈ పుస్తకంలో రాశాం. ఆ శ్లోకాలు 9 కూడా మనం సంధ్యావందన సమయంలో పాటిస్తే మనకి యోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆరంభం చేస్తూ మనం రెండవది ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానంద ఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీచరణో నమః, విశ్వం గురుభ్యో నమః, సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. మూడవది వందే గురుపద ద్వంద్వం అవాన్మానసు గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త కుండికాహస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణి గాయత్రీం వేదమాతరం. నాలుగవది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఆ తర్వాత ఐదోది అరుణాం కరుణాతరంగితాక్షీం దుతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరాకృతాం మయూకై అహమిత్రేవ విభావయే భవానీ అని ఈ లలితా సహస్రనామంలో ఉండేటువంటి ధ్యాన శ్లోకం. తర్వాత ఆరోది ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై శ్రీ ఓంకారాయ నమో నమః. ఏడోది కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతమే శివాభ్యాం మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం నతిరియం అని. ఎనిమిదోది సౌందర్యలహరిలోది శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న కలు కుశల స్పందితుమపి అతస్యా ఆరాజ్యం హరిహర విరంచాదిరపి ప్రణంతం స్తోతుం నా కథ పుణ్యప్రభవతి అని. తర్వాత తొమ్మిదవది హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వసుధాధోతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగృషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి. ఈ 9 శ్లోకాలు చాలా శ్రీ విద్యాపరమైనటువంటివి.